రాజ్యాంగాన్ని రాసిచ్చిన మేనిఫెస్టోను కాంగ్రెస్ తుంగలోకి తొక్కుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో వారిని పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అన్ని వర్గాల వారు ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేవెళ్ల వచ్చి దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 12 రూపాయలు ఇవ్వలేదని ఆక్షేపించారు. కేసీఆర్ హయాంలో డిసెంబర్లోనే వచ్చే రైతు బంధు కాంగ్రెస్ పాలనలో జనవరి 26 వచ్చినా దిక్కులేదని కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ధృతరాష్ట్రుడని తలపిస్తున్నారని మండిపడ్డారు. పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ స్పీకర్ కు మాత్రం కనిపించలేదని కేటీఆర్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికి చీరలు పంచే కార్యక్రమాన్ని చేపట్టిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరినీ మోసం చేసింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల ఎవరికన్నా 12 పైసలు ఇచ్చిండా ఒక దళిత కుటుంబానికి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన మనకు తెలియకుండానే ఇల్లు చక్కబెట్టినట్టు, మనకు తెలియకుండా, మనకు నొప్పి తెలియకుండా అట్లా కేసీఆర్ చేసిండు. కరెంటు మంచిగా చేసిండు, సాగునీరు మంచిగా చేసిండు, తాగునీరు మంచిగా చేసిండు, పేదవాళ్లకు స్కీములు ఇచ్చిండు, కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ 26 కంటే ముందే, మీరు అడగక ముందే మీ ఫోన్లన్నీ టింగు 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 అని మోగుతుండే. రైతు బంధు పడుతుంది. ఏం చేసినవరా అయ్యా అంటే మనం గట్టిగా అడిగినాం అనుకో, నా మీదో కేసు పెడతాడు, కేసీఆర్ సార్ మీదో కేసు పెడతాడు, పోలీసుల ముంగట కూర్చోబెడతాడు. ఏ తెలంగాణ ఆడబిడ్డలైతే ఇవాళ ఈ కాంగ్రెస్ చేతులు ఆగమైనరో వాళ్ళను మళ్ళా బాగా చేయాలంటే కేసీఆర్ ను తెచ్చుకోవాలి, మళ్ళీ గెలిపించుకోవాలన్నదే ఆలోచన తప్ప వేరేది కాదు.